రాదు నర్మద రాదు నా పానం మంచిగా ఉంటే శారడు ఉడికిచ్చి నీకింత పెడుతుంది నేను లేనా భార్య కట్టవస్తే భర్త భర్త కట్టవస్తే భార్య నేనున్నా ఆగు అన్నం అన్నా మొదటి కానీ అన్నం అంటాను అంటాను అంతే కదా నీ అవ్వ అన్నం ఎట్లా ఆడుతారో నాకు తెలియదు నా పిల్లల మీటింగ్కి పోతేనే నేను హోటల్ తిన్నా బాపది అన్నం అంటే నాకు తెలియదు అద్దురా మా ఇంటికి రాకుర్రా మీటింగ్ పోయిందిరా అయితే పట్టు నా కండత్తది పా నా కండత్త పడే తాగిలా ఇంటి కొడుక గుడ్డు అందరిక కొట్టబోతుంది గుడ్డు పోయి ఇల్లు ఇంత పడ్డది ఇల్లంతా వాసన ఆడలు కొట్టారా గుడ్డు అని ఇట్లా వచ్చి చెవచ్చి ఇట్లా కొడితే అలా పట్టింది ఇక నా పేరు వచ్చిన సర్పశోకడు కూడా కాదు నీకెందుకు అయ్యి అండుకోరండి హోటల్ తింటే నా పేరు కదా అది అది రైలు కుక్కర్ అని దాని మన దగ్గర పెట్టమంటే ఓనాడు తక్కువ నీళ్ళు పెడతా ఉన్నంత మారిపోయింది కుక్కర్ నా నా పానం మంచిగా ఉంటే నా పానం మంచిగా ఉంటే నువ్వు చెప్పుదా నేను అంటానా నేను చెప్తా ఎట్లను ఇగో గంటదే అలా బియ్యం పోయి గిలాసులో బియ్యం పోయి పోసినా గిలాసులో పోసినావా నీళ్ళు పోయి ఎన్ని ఇగో 3 గిట్లు పథకం ఇదే చెప్ప కాదు కానీ చేతికి 3 గిట్లు ఉంటాయి ఇప్పుడు పార్లమెంట్ చేస్తుందా చేతికి 3 గిట్లు ఉంటాయిగా ఆ 3 గీతల మందం పెట్టు ఎక్కరు సరే పెట్టినావా ఇక పొయ్యి మీద పెట్టు దిగ కానీ పొక్కల వాళ్ళు అమ్మ చెరో పిలిచారు బుక్కి పోయిన ఒకటి నడిచిపోయి ముట్టది ఇవన్నీ చేస్తుంది అంతేనా అయ్యో దేవుడా పొయ్యి కాడి కట్టిండు రాదు నర్మద రాదు పొయ్యి మీద చూడు గందు పెట్టినాడు పొయ్యి కింద కట్టేను పొయ్యి పొయ్యి కింద కట్టెలు పెట్టు రాదు నర్మద రాదు అన్న వల్ల గండవచ్చే అన్న వల్ల అండవచ్చే రాజు నర్మద మహారాజుడు అన్నం వండినాడు ఆడోళ్ళు రోజు పోయి ఎట్లా మంట పెడతారో కానీ పొగ తన్ని కళ్ళని రెండు తండ్రి అయ్యా వచ్చిండు అన్నం వండుకొచ్చిన తింటావా అవగానే తిను అక్కడంతా నేను అక్కడంతా నేను అల్ల వల్ల అంటాను అల్ల వల్ల అంటాను అంతకంతా తింటాను అంతకంతా తింటాను నీదొక్క బుక్క నా ఒక్క బుక్క చిట్టిగాదే తిను బుజ్జిగాదే తిను నానిగాదే తిను ఇంకా నీకెందుకు వల్ల వల్ల అంటుంది ఏమన్నా ఉన్నదా నీకు వచ్చిందా దాని కాట ఇంత పైలు ఎవరు అన్నం వేసుకొని మాడికాయ పట్టేసుకొని నీకు వచ్చావు నాకు మంచి మధ్యలో కట్టు నీకు వస్తుంది అన్నం తిన్నావు కదా మెల్లగలే నావిలో చల్ల పెడితే నా బాబు కొడితే బాబు కొట్టవచ్చు నావిలో చల్ల పెడితే మెల్లగలే
అయితే పోటీ పెట్టి వస్తాడా పోటీ పెట్టి ఇట్లా కాలు పోటీ పెట్టి నాలుగు చల్లబడితే నవ్వుతో జరగొట్టదు చెయ్యాడు దాడి ఇదా అది ఈ చెయ్యడు దాడి ఆ కాలాడు దాడి ఈ కాలు దాడి కాలు బాగా కలిసింది కదనే అంతే నేనే కాలు కింద ఉన్నా అసలు అయితే ఆడాడు ఏమనుకున్నా కలవైన తనినా పడతాడు అనుకున్నది ఏనాడు తన్నినా పడతాడు ఏనాడు తిట్టినా పడతాడు నేను చెప్పిన పనులన్నీ చేస్తాడు అనుకున్నది ఏనాడు పోవం కలవతి నావశమైండు రాజు నర్మద రాజు అనుకున్నది మనం సోపది చేసినాం కదా చేసినాం కదా సోపతి అంటే చాందోలే చేయవచ్చు కదా అందుకని కానీ ఇక నువ్వు డాడీ అవుతాను నేను మమ్మీని అవుతాను ఎత్తా నువ్వు డాడీ అవుతాను నేను మమ్మీని అవుతాను నీతో తప్ప చేసినందుక అబ్బాయే పుడతాడు అతనలాగే ఉంటాడు లంజ కొరక పుట్ట చేకుంటా పోతే కదా నా అంతే అయితే నేను వాడన మాట నిజమే ఎందుకు పిల్లి ఇగో పిల్లి ఎన్ని రోజులు సాడుగు పాలు తాగుతుంది ఓనాడు తాగుతుంది 2 రోజులు తాగుతుంది ఈ అక్క పిల్లి ఎవరు రోజు వస్తాను ఇది ఏమలవాటు అని ఓనాడు కావలిగా వస్తుంది కావలిగా వస్తే దొరుకుద్ది అయితే మన సంవత్సరం అట్లయిందా ఎందుకు ఓ రోజు కాకుండా ఓ రోజు అన్న నర్మద రాజు భోవం కలవతి దగ్గర పోతాం కానీ ఇట్లాంటోళ్ళు గట్లాంటోళ్ళు నా మంది నా సంవత్సరం చూసి అగో మంది నా చూసి అంటారు కదా అగో భోవం కలవతి చూసినావా నర్మద రాజు ఉంచుకున్నది అని అనుకోరా అని తెలుస్తుంది తెలిసినప్పుడు అగో 10 మందిని పిలిచి ఏందే భోవం కలవతి నా భర్తను ఉంచుకున్నవా అని 10 మందిని పిలిపించి నా మీద ఉంచిస్తుంది ఏడాది 2 ఏళ్ళకో పెరుగుతాయి సిగ అంతే మధ్యలో అడ్డు కూడా ఉండవద్దు మధ్యలో అడ్డు కూడా ఉండదని కరావతి నా భార్య శ్యామరాది మరి ఎట్లా పోవాలి అడ్డుకోడా అది మనలో చీచెప్పులు కొట్టే ముందుకు దాన్ని కొట్టించడం మాట నేను చెప్తానయ్యా చెప్పు ఇగో నాకు తీరం ఉన్నది నా మాటను విన్నట్టయితే మన సంసారం లబ్బరి తాగుతుంది నా మాట ఇగో ఇక్కడికి దగ్గర శివరపల్లి కాడ కాడిపాపల శంకర్ గారు ఉన్నాడు నేను వారి దగ్గర పోతా నువ్వు చక్కగా చెప్తాను ఇక శివారపల్లె కాడ కాటిపాపల శంకర్ గారి దగ్గరికి నేను పోతా నువ్వు చక్కగా నీ భార్య శ్యామల దగ్గరికి నువ్వు ఇదే పోకడ పో నేను ఆ కాటిపాపల శంకర్ గారిని తీసుకొని వచ్చే వరకు నీ భార్య దగ్గర పోయి అగో మన గర్భవాసం కొడుకులు లేరు మన గర్భవాసం బిడ్డలు లేరు అని నువ్వు రోజు బాధపడతానవే నేను ఇన్ని రోజుల సంది ఎటు పోలేదు అగో కొడుకులు అయితందుకు బిడ్డలు అయితందుకు మార్గాన్ని ఎంకులాడుకొని వచ్చినా దురల బంగుల కాడ ఏనాడు మాత్రం కాటిపాపల శంకర్ గారు వచ్చి పట్టు వరిచి పట్టులోన అగో ఏనాడు మాత్రం అనగా మరి 11 రోజులు బొట్టు పెడితే నీ గర్భాన కొడుకులు నీ గర్భాన బిడ్డలైతారని నీ భార్యను తీసుకొని దొరల బంగ్ల కాడికి రావయ్యా వచ్చిన కానీ భార్య కాడి
కాడిబాబులోని గుడి వారికి అంతా కడదామని శివా పరవలేదు కళావతి నువ్వు ఎంత మాట మాట్లాడినావో అందుకే అన్నారు ఆడిది మాట్లాడితే గోడ పెట్టినట్టు మొగోడు మాట్లాడితే తడిగట్టినట్టు గానాడు కళావతి అన్న మాటలకు నిజమే నిజమే అనుకున్నాడు పోగదని ప్రేమలు పడ్డాడు నర్మద మహారాజ్ నువ్వు చెప్పినట్టు నా భార్య శ్యామలాదేవిని కాడిబాబులోని భార్య చేద్దాము మాట మంచి లేదా సూపర్ హలో థ్యాంక్ యూ హలో హలో బామ్మర్ది మీరే తప్ప ఆడళ్ళగా ఆలోచన కదా ఇంకెక్కడైనా ఇచ్చే ఇక్కడ ఇచ్చిన ఎట్లున్నదో నా మాట మంచి లేదా శ్యామలదేవి కాడిబాబులను పాలు ఎత్తాం అంటగట్టి ఏనాడు తన ప్రాణం పోతుంది నా తోలికి రాకు నీకు వచ్చే పిండిని మొత్తం పని చేస్తా రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటాను నా మిండెడు అప్పు అక్కడ వస్తున్నాడు అరే కొనడు కానాడు కూడా అమ్మ కిటికీలోన ఉన్నాడు మాల రావన్న రాజా నర్మద రాజా బంగారం అచ్చండి శ్యామలదేవిని భోగం కలవతి మాటలు పట్టుకొని నువ్వు కాడిబాబలోని పాలు కూడా చేస్తావా నీకు న్యాయము అవుతుందా నర్మద రాజా నీకెట్లా జయం అనుకున్నాడు బాలరామన్న ఇదే ముచ్చట నేను ఇప్పుడు పోయి అమ్మ శ్యామలదేవి నీ భర్త గిట్ల చేస్తానని శ్యామలదేవి చెప్తాననుకున్నాడు కిటికీలకి వెళ్ళి టీబెల్ పడుకుని దొంగల్ దొంగల్ ఓ కలవతి ఓ వాళ్ళు ఎవరో కాదయ్యా ఎవరు అనుకుంటాను ఎవరయ్యాళ్ళు నా కింద ఉన్న మాల రామన్న ఇక్కడ సంగతి అంతా వాడు చూసిండు నువ్వయ్యా ఏ చేతులు నువ్వే ఆ? ఏ చేతులు నువ్వే నువ్వు బాధపడక ఆగు నేనున్నా కదనయ్యా నేనున్నా కదనయ్యా చెప్పడు రూపాయలు రా నీకు వస్తాయి. అయ్యా చెప్పి ఇదివారు రాక నువ్వు ఇగురు అంతా చెప్పిండు నువ్వు ఆ, ఈయన తొక్కరం ఇగురు నువ్వే చెప్పాలి నేను చెప్తాగు వాడు చూసిండు చూస్తామయ్యా భయ్యా చూస్తామయ్యా దగ్గర దమ్ములు తరుణాలు వస్తే భయ్యా చూస్తామయ్యా కానీ ఒక మాట తప్పన వాడు ఇప్పుడు నీ నా భార్య ఇంటికి పోతాడు నీటి పోయి ఇక్కడ సంగతి మొత్తం నీ భార్యతో చెప్తాను నువ్వు బాధపడతాను భయ్యా నువ్వు మాలరావని వెనకెనక పోయి ఏది ఆ ముచ్చట నా భార్యతోటి చెప్పుతంటే ఆ. ఈ రాముడే శ్యామలదేవిని మూడి నేను లేనప్పుడు ఎట్లా వచ్చిండా అని పదనం పెట్టండా వాని మీద పెట్టు నీ భార్య ఎట్లొచ్చు నేను లేకుంటే మాలరావన్న మా ఇంటికి ఎట్లొచ్చింది అగదుడు తిరిగి రావేమో ముచ్చట్లు ఆ. ఆ. అట్లా అంటే ఆహా. అవో తప్పని ఇంటికి పోకుంటే ఏనాడు వానిటి వేయండి అనుకో ఆ. అయ్యా. దబ్బ నా ఇంటికి పోడు ఆ. ఇప్పుడు పొద్దుగా పోతాంది నేను ఎందుకు పోతా ఆ. అని తప్పన ఊరవుతాను గుడిసె కడిగి పోతాడు గుడిసె కాడ పోతాడు కదా గుడిసెలు ఉంటాడు కదా అవో గుడిసెకు ఏనాడు గ్యాస్ నూనె పోసి గుడిసె గుడిసె అంట పెట్టు పాప నీ పాంచన్ రా గుడిసె ఆటు పెట్టు కథం అబ్బా. అవు ఇక్కడ చూసే ముచ్చట గుడిసెల్లో మాయమైతే ఎక్కడ బయట హలో హలో సరే పర్వాలేదన్నాడు ఆ. ఏ వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా గాడు ద్రవ మారవన్న